హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే విద్యార్థుల్ని తన రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు. ఆఖరికి ఆయన అందించిన స్కూల్ బ్యాగ్స్తో సహా ఆఖరికి బెల్టులు అన్నీ కూడా పబ్లిసిటీ కోసం తన ఫోటోలు వేయించుకున్నారు. ఇప్పుడు దానికి అతీతంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు పిల్లలకి రాజకీయాలన్నీ దూరంగా ఉండాలని చెప్పి ఇటువంటి పబ్లిసిటీ లేకుండా చేస్తున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమానం కూడా చెప్పేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు మీరు క్లియర్గా చెప్పారు. సరే, దీని వెనకాల నేపథ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం, తన రాజకీయ అవసరాల కోసం, తను చేసే దుర్మార్గాలు దోపిడీల కోసం నాడు నేడు అంటూ స్కూళ్ళ వ్యవస్థను భ్రష్టు పట్టించాడు. 100 రూపాయల రంగు డబ్బాతో గోళ్ళకు రంగులేశాడు తప్ప ఆ స్కూల్కి కావాల్సిన కనీస అవసరాలు తీర్చలేకపోయాడు. మరుదొడ్లు బాగు చేయాలా, స్కూల్ బిల్డింగ్స్ బాగు చేయాలా, పిల్లలకు మంచి పాఠ్యపుస్తకాలు ఇవ్వలేకపోయాడు, షూస్ ఇవ్వలేదంటే ఇచ్చాడు, పనికిరాని షూస్ ఇచ్చాడు, పనికిరాని బెల్ట్లు ఇచ్చాడు, పనికిరాని బట్టలు ఇచ్చాడు. వాటి మీద కూడా తన ముద్ర, తన ఫోటో. అంటే ఆ విద్యార్థులు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ సుందరాంగాన్ని చూసి చదువుకోవాలన్నమాట. పైన నేను ఫోటో పెట్టి చూసుకుంటూ చదువుకోవాలని చెప్పి అతని కోరిక. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ ఫోటో అలా ముద్రించబడితే రాజకీయంగా నాకు ఎదురు ఉండదు, ఈ పిల్లలందరికీ మనసులో నేను ఉండిపోతాను కదా అనుకున్నాడు. అదే రోత పుట్టి వాళ్ళకి ఇంటికి పంపించారు. అది కూడా చూసాం మనం. నిన్న అసెంబ్లీలో లోకేష్ గారు చూపించారు క్లియర్గా. బెల్ట్ మీద బొమ్మ, చిక్కీ మీద బొమ్మ, కోడిగుడ్డు మీద ముద్ర, ఇవన్నీ క్లియర్గా చూపించారు ఆయన. విద్యార్థులు రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళని దూరంగా ఉంచి వాళ్ళు చదువుకునేలా, చదువులు వృద్ధి చెందేలాగా చేయాలన్నది లోకేష్ గారి సంకల్పం. ఆ దిశగా ఆయన కృషి చేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రచార పెచ్చని తెలియదే ఉంది. ఆ మనిషికి పెచ్చో లేదా ఒక సైకో ఆనందం తెలియదు. ఉపాధ్యాయుల్ని వాళ్ళ వృత్తి ధర్మం పాటించకుండా, వాళ్ళ వృత్తికి విద్యాబోధన కాకుండా మందు షాప్ దగ్గర వాడుకున్నాడు, బ్రాందీ షాపుల దగ్గర. వాళ్ళ సెక్యూరిటీ గార్డులు పెట్టి మందు అమ్పించుకున్నాడు. బాత్రూముల నిర్వహణ, ఫోటోలు తీయటం, ఇది సరిపోయింది వాళ్ళందరికీ. ఇప్పుడు అన్నీ తీసేసి ఉపాధ్యాయులు విద్యాబోధనకే ఉండాలన్న సంకల్పంతో లోకేష్ గారు దానంతా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. కరికులం కూడా మారుస్తున్నారు. ఆ పిల్లలకు పుస్తకాల బరువు తగ్గించడానికి సిబిఎస్ఈ తరహాలో సెమిస్టర్ కూడా తీసుకొస్తున్నారు. దాన్ని ప్రారంభిస్తున్నారు త్వరలో. ఆ కరికులం మీద చర్చ జరుగుతున్నాయి. ఉపాధ్యాయుల బదిలీ విధానంలో కూడా అక్రమాలు జరగకుండా ప్లాన్ చూస్తున్నారు, జరుగుతున్నాయి. 16,347 ఉపాధ్యాయుల పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలోపే ఉపాధ్యాయులందరూ నియమిస్తున్నారు. అంటే 16,500 మంది సుమారుగా ఉపాధ్యాయులు లేని పాఠశాలను జగన్మోహన్ రెడ్డి నడిపాడు. ఇంకా ఆ బోధన ఎక్కడ జరుగుతుంది పిల్లలకి? ఇప్పుడు పిల్లలకి విద్య అందించాలంటే ఉపాధ్యాయులు ఉండాలి. ఉపాధ్యాయులు లేకుండా ఎలా నడిపాడు? స్కూళ్ళు ఇప్పుడు మీకు ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు, జిల్లా పరిషత్ స్కూలు, ఇట్లా స్కూల్స్ ఉన్నాయి కదా, అన్నీ మెర్చేసి పిల్లలకి విద్యను దూరం చేశాడు. ఇప్పుడు మీ ఊళ్ళో ప్రైమరీ స్కూల్ ఉందనుకోండి, పిల్లలు వెళ్తారు, చదువుకుంటారు, వస్తారు. అదే పొరుగు ఊళ్ళో ఉంటే ఇబ్బందే కదా, కొంచెం చాలా ఇబ్బంది. అట్లా 17 లక్షల మంది విద్యార్థుల్లో సుమారుగా 9 లక్షల మంది డ్రాప్అవుట్ అయ్యారు. స్కూల్స్ దూరం అయ్యి వెళ్ళడం కుదరక ఆర్థిక భారం మీద పడి పిల్లలను కూడా తల్లిదండ్రులు పంపించాలి ఆ స్కూల్స్కి. అట్లా డ్రాప్అవుట్స్ అలా వచ్చినాయి. వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు, వెళ్ళలేని వాళ్ళు ఇంటికాడే కూర్చున్నారు. ఇప్పుడు అవన్నీ పునఃసమీక్షించి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన ఉన్నాడు విద్యామంత్రి గారు. ఒక రకంగా ఇది లోకేష్ గారి మీద ఆయన నాకు భారం కాదు, నాకు ఆనందం అంటున్నాడు, కానీ ఆయనకి పెద్ద గుదిబండి అది విద్యాశాఖ. దాన్ని ప్రక్షాళన చేయడం అంత ఈజీగా జరిగే పని కాదు. ఆహ్నిసాలు శ్రమిస్తున్నాడు కాబట్టి ఆయన దాన్ని ఒక దారికి తీసుకురాగలుగుతున్నాడు. ఉపాధ్యాయులు కావాలి, మంచి స్కూల్స్ ఉండాలి, ఆ వాతావరణం కల్పించాలి పిల్లలకి. మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువుకుందాం అనే వాతావరణం కల్పించాలి. అంతకుముందు లేదు కదా. అంతకుముందు జగన్ రెడ్డి సభలకు వాడుకున్నాడు అంతే విద్యార్థుల్ని. సార్ లోకేష్ గారు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే లైవ్లోనే చూపించారు. అసెంబ్లీలో ఒక బుక్ తీసుకున్నారు, ఇంటర్ బాటనీ బుక్ని తీసుకుని దానిపైన ఫస్ట్ పేజీ చూస్తే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అయితే ఉంది. అంతకుముందు ఇలాంటివి ఏమన్నా చూసారా మీరు? ఇన్నాళ్ళ ఎప్పుడు ఎక్కడ లేదండి. పిల్లలు చదువుకున్న బుక్లో ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ ఉంది, టెక్స్ట్ బుక్ 9 పేజీల మీద తన ముద్ర ఉంది. లోకేష్ గారు చూపించింది అదే.
టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మొదటి 9 పేజీల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఉంటుంది. అదే దౌర్భాగ్యం. ఇప్పుడు పిల్లలు గూగుల్లో కొడితే ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటే? మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏమని వస్తుంది? జగన్మోహన్ రెడ్డి 420 అని వస్తుంది. ఆ పిల్లలు కూడా అట్లా తయారవ్వాలనే, నేను చూసి వాళ్ళు కూడా ఈయన అనుసరించాలనే, వాళ్ళు కూడా అట్లా ఈయనకి మళ్ళీ దోపిడీ చేసుకోవాలనే. ఏంటి ఆయన ఉద్దేశం? అంత పెచ్చ ఏంటి అసలు? ఎక్కడ చూసినా నీ ఫోటోనే ఉండాలా? సరిహద్దు రాళ్ళ మీద నీ ఫోటోనే ఉంటుంది, పాస్బుక్లో నీ ఫోటోనే, దస్తావేజులో నీ ఫోటోనే, ఆఖరికి పిల్లలు తినే కోడిగుడ్డు మీద నీ ఫోటోనే. ఆ పిచ్చ ఏంటి అసలు? ఆఖరికి పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డ్ దాని మీద గార్డు మీద కూడా జగన్ బొమ్మ వేస్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యులు దరిద్రులు ఏమైనా ఉంటారు అసలు? ఇప్పుడు ఆ కన్సర్న్ మంత్రి, ఆ డిపార్ట్మెంటు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు ఉంటారు కదా, ఆడదాం ఆంధ్ర అని చెప్పి దోపిడీ చేశారు. దాంట్లోనే దోసుకుంది ఇదంతా. దాని తాలూకా సేఫ్ గార్డుల మీద జగన్ రెడ్డి బొమ్మ పడింది. మరి ఆ మంత్రి ఏం చేస్తున్నాడు, ఆ శాప్ చైర్మన్ ఏం చేస్తున్నాడు, ఆ అధికారులు ఏం చేస్తున్నారు? కనీసం జగన్ రెడ్డి బొమ్మ ఎక్కడ వేస్తున్నాం మనం జ్ఞానం కూడా లేకుండా ఆ సేఫ్ గార్డ్ మీద జగన్ బొమ్మ ఏంటండి? నవ్వుతారని కూడా లేదా? ప్రజలు నవ్వుకుంటున్నారు అవన్నీ చూసి. ఇప్పుడు అవన్నీ ప్రక్షాళన చేశారు. ఎక్కడా రాజకీయ ముద్ర లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా లోకేష్ గారు మంత్రి పదవి చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. అన్ని సెటిల్ చేస్తున్నారు, కరికులం మారుస్తున్నారు, పిల్లలకి బరువు బాధ్యత తప్పిస్తున్నారు ముందుగా. దానికి చాలా సంతోషపడాలి. ఆయనకి విద్యార్థులంతా దండం పెట్టుకోవాలి రోజు లేచి. లేదు మనం చూస్తాం కదా, స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఎంత బరువు మోసుకెళ్తారు, ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఎన్ని నోట్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ బరువు తగ్గించేసినట్టే కదా. సంతోషంగా వెళ్తున్నారు పిల్లలు స్కూల్కి, సంతోషంగా చదువుకుంటారు. ఈ పిల్లలు ఇప్పుడు ఎవరైతే స్కూల్స్లో చదువుతున్నారో 10th ఇంటర్మీడియట్ డిగ్రీనో, వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఉద్యోగం కూడా రెడీగా ఉండాలని ఆయన సంకల్పం. ఆయన ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చాడో, ఈ పిల్లలు విద్య కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి ఆ ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అంటే మరి 20 లక్షల ఉద్యోగాలు చేసే పిల్లలు కూడా కావాలిగా మనకి. సార్ అలాగే చూసుకున్నట్లయితే ఓన్లీ ఇంటర్ బాటనీ బుక్ 9 పేజీలు 10 లక్షల మంది ఉంటే సంవత్సరానికి 30 లక్షలు అవుతుందని చెప్పారు, ఓన్లీ ఇంటర్ బాటనీ. అలా చూసుకుంటే చాలా వాటి మీద ముద్రించారు. మరి వీటన్నింటికి చాలా ప్రజాదరణ నష్టం అవుతుంది కదా, మరి దానికి మీరేమంటారు? నష్టమే. 5 ఏళ్ల పాలన ప్రజాదరణ నష్టం అవ్వంది ఎక్కడ చెప్పండి? గత జగన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల్లో ఎక్కడ నష్టం జరగల. ఎక్కడ జరగలేదు, పలాందని లేదు కదా. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అన్నిట్లో దోచుకున్నాడు. అన్నిట్లో దోచుకోవడమే కదా. శాండ్లో దోచుకున్నాడు, మైన్లో దోచుకున్నాడు, లిక్కర్లో దోచుకున్నాడు. ప్రతిదీ స్కామేగా. ప్రతి డిపార్ట్మెంట్ని దోచుకున్నాడు. అట్లాగే దీంట్లో కూడా దోచుకున్నాడు. పుస్తకాల్లో బొమ్మలు వేపించి దోచుకున్నాడు. 30 లక్షలు అంటున్నారు కదా ఒక బుక్లో. బోర్డు బుక్స్ ఉంటాయి కదా, నోట్ బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ సుమారుగా 25-30 పుస్తకాలు ఉంటాయి. అంటే దాంట్లో ఎన్ని కోట్లు జరిగిందో స్కాము? అదే 300-400 కోట్లు కనపడుతుంది సుమారుగా. దానికి ఖర్చు ఎంత అవుతుంది? బాగా అయితే 5 లక్షలు 10 లక్షల ఖర్చే ఉంటుంది. మిగతాది మొత్తం వాళ్ళు అడ్డం పెట్టుకుని దోచుకుని ఉంటారు. ఎట్టయితే ఆడుదాం ఆంధ్రాలో 119 కోట్లు శాంక్షన్ చేయించుకుని సగం తినేశారో, అది కాకుండా జిల్లాల్లో ఉన్న క్రీడాకారులకు ఫండింగ్ ఉంటుంది, అవి సుమారుగా 400 కోట్లు వాడేశారంట. అంటే సుమారుగా 450 కోట్లు అక్కడ స్కామ్ జరిగింది. ఆడుదాం ఆంధ్రాలోనే రోజారెడ్డి చేసిన స్కామే 450 కోట్లు సుమారుగా. ఇవన్నీ అట్లాగే జరుగుతాయి. గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని కొన్ని ప్రచారాలు అయితే వస్తున్నాయి కదా, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రచారం వచ్చేదే ఉంది, తినడం మాట వాస్తవం. మొన్న రోజారెడ్డి తింది ఆడుదాం ఆంధ్ర పేరుతో. రోజారెడ్డి అతను ఎవరో ఉంటాడు, ఇంకొక అతను శాప్ చైర్మన్ చేశాడు అప్పట్లో, కర్నూలు పిల్లాడు. వీళ్ళందరూ కలిసి తిన్నారు. 119 కోట్లు శాంక్షన్ చేసింది ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర స్కీమ్కి. దాంట్లో 70% తిన్నారని ఆరోపణలు వచ్చినాయి, ఆ రోజు వచ్చినాయి. తర్వాత జిల్లాల్లో ఉన్న ఫండ్లు కూడా సుమారుగా 400 కోట్లు దీనికి వాడామని నెపంతో తినేసారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీని మీదే మొన్న అసెంబ్లీలో భూమా అఖిలప్రియ గారు, గౌతు సురేష్ గారు లేవనెత్తిన ప్రశ్నకి మంత్రిగా సమాధానం చెప్పారు. జరిగిన మాట వాస్తవమే, దాంట్లో తిన్న మాట వాస్తవమే, ఏసీబీ ఎంక్వైరీ వేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. మొన్న ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజారెడ్డి తింది, రేపు నుంచి ఏసీబీ ఆవిడతో ఆడుకుంటుంది. ఓకే. ఆ రోజు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం మొదలుపెట్టిన రోజున
ఆవిడ క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆడుతా అంటే ఆవిడకి రాలేదని చెప్పి పట్టుకోవడం చేతకలేదని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎలా బ్యాట్ పట్టుకోవాలో చూపించాడు. జగన్మోహన్ రెడ్డికి బాల్ అంటే తెలియదు, రోజారెడ్డికి బ్యాట్ అంటే తెలియదు. ఇద్దరు కలిసి ఆడుదాం ఆంధ్ర స్కీమ్ పెట్టి సుమారుగా 400-500 కోట్లు దోచుకున్నారు. ఆ దోపిడీ మీద ఏసీబీ రేపు ఎల్లుండి మొదలు పెడుతుంది ఇన్వెస్టిగేషన్. అప్పుడు ఎవరు ఏం ఆటాడారు, ఎవరు బాల్తో కొట్టారు, ఎవరు బ్యాట్తో కొట్టారో తెలిసిపోతుంది. అంటే ఆడుదాం ఆంధ్ర అని కిట్స్ ఇస్తా అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చుంటారు సార్ అసలు? ఎన్ని కిట్లు ఇచ్చినా యువకులకో లేదంటే నిజంగా ఆడుకునే వాళ్ళకి ఇవ్వాల, తన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఇచ్చుకున్నారు. ఆ స్కీమ్ అంతా వాళ్ళకి దోచిపెట్టడమే సరిపోయింది. లెక్కలు చూపిస్తాకే కానీ యువకులకి క్రీడాకారులకి పనికిరాల. వీళ్ళు దోచుకుంటే పనికొచ్చింది ఆ స్కీమ్ అంతా. ఇప్పుడు దాంట్లో మీరు ఎన్రోల్మెంట్ ఉంటుంది కదా, ఎన్రోల్ చేశారు విద్యార్థులు అని చెప్పి ఎన్రోల్మెంట్ చేశారు. ఆ లిస్ట్ తీసుకుంటే బయటపడుతుంది ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్ చేస్తున్నారు, ఎంతమంది క్రీడాకారులు ఆడారు, ఎవరి పేరు మీద ఎంత దోచిపెట్టారు అనేది ఆ లిస్ట్ తీసుకుంటే బయటపడుతుంది. రేపు ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తాయి, ఏది ఎక్కడికి వెళ్ళదు. మొత్తానికి 400 కోట్లు 400 నుంచి 470 కోట్ల మధ్యలో స్కామ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, నిజమే అని చెప్పి అఖిలప్రియ గారు అంటున్నారు, గట్టిగానే వాదిస్తున్నారు ఆవిడ. వాళ్ళిద్దరు కోరిక మీదే మడింపల్లి ప్రసాద్ రెడ్డి గారు మంత్రి, సంబంధిత మంత్రి, ఆయన ఏసీబీకి ఇస్తామని చెప్పారు. రేపు రెండో మొదలవుతుంది విచారణ. ఆ విచారణ ఎదుర్కోక తప్పదు. మరి ఈవిడ అప్పుడు నా వయసు ప్రభావంతో నేను జైల్లో ఉండలేను అంటుందా, లేదు అంటే నాకు ఇబ్బంది ఏం లేదు నేను జైలుకి వెళ్తానంటదా? ఈ మాట ఎందుకు అన్నానంటే ఈ మధ్య ఆవిడ పదే చంద్రబాబు గారిని ముసలాడు అంటుంది. ఆయన 74 ఏళ్ళకి ముసలాడు ఆయన అయితే ఈవిడికి 58 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి సుమారుగా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా 43 సంవత్సరాల ఇండస్ట్రీ అయితే పొలిటికల్ ఇండస్ట్రీలో ఆయన 43 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఈవిడ సినిమా ఇండస్ట్రీలో 43 ఏళ్ళు 45 ఏళ్ళు ప్రయాణించింది. అంటే అప్పుడు 15 ఏళ్ళు ఉన్నా, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన 15 ఏళ్ళు ఉన్నా సుమారుగా 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా ఆవిడకి కూడా. మరి ఆవిడే ముసలిదే కదా, ఈవిడ ముసలిది కాకుండా పోతుందా? పోనీ ఈవిడికి 74 ఏళ్ళు రాకుండా ఆగిపోతుందా? ఈవిడేం దేవుడి దగ్గర నుంచి వరం తెచ్చుకోలేదు కదా నేను ఇక్కడ ఆగిపోతానని. పదే మధ్య అంటుంది ఆవిడ. మీరు విన్నారో లేదో, గమనించారో లేదో సార్? ఈ ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలు ఉన్నాయని నిజంగా గ్రహించిన తర్వాత మరి శిక్షలు ఎలా ఉండబోతాయి అంటారు? ఆ శిక్షలు ఎలా ఉండబోతాయండి మనం ఎలా చెప్తాం? ఆ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరి పాత్ర ఎంత ఉందో, దాంట్లో జగన్ రెడ్డి ఎంత దోచుకున్నాడు. అంటే ఏంటంటే సార్, ఎంత డబ్బులు దోచుకున్నారని నిరూపిస్తే అంత డబ్బు తిరిగి కట్టాలని అంటారా, లేదంటే జైలు శిక్ష ఉండే అవకాశం ఉందండి? రెండు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసినప్పుడు రికవరీ ఉంటుంది, అలాగే శిక్ష కూడా ఉంటుంది. నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఏమని చేస్తారు, గవర్నర్ ఏమని చేపిస్తాడు, న్యాయబద్ధంగా ప్రజల సొమ్ము నేను కాపాడుతానని చెప్పి ప్రమాణ స్వీకారం చేపిస్తారు. నువ్వేం చేసావు, ఆ ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించి దోసుకున్నావు, అడ్డగోలుగా దోసుకుంది. ఇప్పుడు మీకు ఆడుదాం ఆంధ్రాలో ఒక్కదాంట్లో దోసుకోవాలా, అదొక్కటే కాదు ఆవిడ మీద. ఋషికొండ కూడా ఆవిడేగా. ఋషికొండకు గుండు కొట్టించిన దగ్గర నుంచి కంప్లీట్ చేసి బాత్రూంలో టబ్బులు పెట్టేదాకా మొత్తం ఆవిడేగా పెత్తనం చేసింది. సుమారుగా దానికి కూడా 600 కోట్లు ఎంత ఖర్చు పెట్టింది కదా. 600 కోట్లు ఎంత తినేసిందో తెలియాలి కదా లెక్కలో. అంతకుముందు ఉన్న పర్యాటక భవనాన్ని కూలగొట్టించింది, వాటి విలువ 200 కోట్లు. ఇప్పుడు అవన్నీ విచారణ ఎదుర్కోవాలి ఆవిడ. రోజారెడ్డి గారు ఆ విచారణ మొత్తం ఎదుర్కోవాలి. ఇది కాకుండా నగిరిలో ఎన్ని స్కాములు చేసింది. నగిరిలో ఉన్న ఇసుకని పక్కన చెన్నైలో అమ్ముకుని 1000 కోట్లు సంపాదించిందని చెప్పి అక్కడ ప్రచారం జరుగుతుంది. అలాగే టీటీడీ టికెట్లు వాటి మీద కూడా బోర్డు దోచుకుందని. ఎప్పుడు వెళ్ళినా 50 మంది 100 మంది, మనిషికి 5000 తీసుకుని ఎంత అవుతుందో లెక్కేయండి. ఆవిడ మంత్రిగా పనిచేసిన నాళ్ళు లేదంటే ఎమ్మెల్యేగా పనిచేసిన నాళ్ళు 4-5 సంవత్సరాలు సుమారుగా 1000 సార్లు వెళ్ళి తిరుపతి. 1000 సార్లు 100 మందిని తీసుకెళ్ళిందంటే మనిషి దగ్గర 5000 10,000 తీసుకుందంటే 8,000 కోట్లు అయి ఉంటాయి. ఇలా ఒక రకంగా కాదు, తనకు అవకాశం ఉన్న దగ్గర దోసుకుంది, దోపిడీ చేసింది. పైగా ఎదటాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికో ఎమోషనల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో పిచ్చవాగుడంతా వాగుతుంది. లోకేష్ గారి గురించి మాట్లాడుతుంది. లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఆవిడకుందా? ఆవిడకి ఏబిసిడీలు కూడా రావు. ఆవిడకు ఈ లోకేష్ గారి గురించి, విద్యా వ్యవస్థ గురించి, లేదంటే దావోస్ గురించి మాట్లాడటం ఏంటి? అట్లా మాట్లాడే స్థాయిలో లేరు వాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి ఆవిడది. ఇప్పుడు నీ వెనకాల ఇన్ని తప్పులు పెట్టుకుని నువ్వు ప్రజల సొమ్ము ఇంత అడ్డగోలుగా దోచుకొని నువ్వు వాళ్ళ ముగ్గురిని విమర్శిస్తున్నావంటే నిన్ను ప్రజలు క్షమిస్తారా అసలు?
సార్ ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం కేవలం స్టూడెంట్స్కేనండి లేదంటే యువతకు కూడా ఇచ్చే? స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయాల, యువతని ఇన్వాల్వ్ చేయాల. వాళ్ళ పార్టీ కార్యకర్తల ముసుగులో కార్యకర్తలు మాత్రం ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళ పేరుతో వీళ్ళు తినేశారు. ఇప్పుడు యువత ఉంటే చూపించాలి కదా. మనం చూసాం, ఎక్కడ యువత కనపడలా, స్టూడెంట్స్ ఎక్కడ కనపడలా. కనపడినంత ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కనిపించారు. ఆడుదాం ఆంధ్రాలో ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ఆ వైసీపీ కార్యకర్త తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనపడలా. వాళ్ళే నిన్న ఎట్టయితే యువత పోరని పెట్టి ముసలాళ్ళ చేతిలో పోస్టర్లు ఇచ్చారో అప్పుడు కూడా అదే జరిగింది. నిన్న చూశారు కదా మీరు, యువత పోరు అని చెప్పి. ఆవిర్భావ దినోత్సవం పేరు మీద యువత పోరు మీద 2 క్లబ్ చేసి ఆ వచ్చిన 1000 మందిని, ఆ 1000 మందికి ఇక్కడ పోస్టులు ఇచ్చాడు, అక్కడ దండలు వేయించుకున్నాడు. ఇక్కడ 1000 మంది, అక్కడ 1000 మంది, ఆ వచ్చింది 1000 మందే. ఆ 1000 మందిని 6 ఫోటోలు తీసి అతికిచ్చారట. అతికిచ్చి ఇదిగో యువత పోరు అన్నాడు. మళ్ళీ ఈ పక్క వస్తే ఆవిర్భావ దినోత్సవం అన్నాడు. ఆ 2 ఎందుకు క్లబ్ చేశాడు? ఆవిర్భావ దినోత్సవం రోజున యువత పోరు ఎందుకు పెట్టాడు? ఆవిర్భావ దినోత్సవానికి కార్యకర్తల నాయకులు రావట్లేదు కాబట్టి వాళ్ళంతా ఈసడించుకున్నారు పార్టీని, నాయకుల్ని, జగన్ రెడ్డిని. యువత పోరుతో అయితే యువత కొంత వస్తారేమో, వాళ్ళని క్లబ్ చేసి ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నట్టు ఉంటుంది, యువత పేరు మీద పోస్టులు వేసుకుంటుందని చెప్పి షో చేశారు. 2 ఫెయిల్ అయినాయి. అధికారంలో ఉన్నప్పుడేమో ఇదే విద్యార్థులను తీసుకెళ్ళి మీటింగ్లు పెట్టుకున్నాడు. ఇవాళ ఆ విద్యార్థులు లేరు కాబట్టి యువత పేరు వంకతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే.